సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల్ శీర్లవంచ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహిళ మనతో ఉన్నారు. ఆమె మాటల్లో విందాం. నమస్తే అమ్మా, మీ పేరు? వైష్ణవి. వైష్ణవి, ఈరోజు ఎమ్మెల్సీ తిరుమల మండలం దగ్గరికి వెళ్ళడం జరిగింది కదా, పార్టీ కండువా కప్పుకున్నారా? అవును, ఈ రోజు మీరు సర్పంచ్ గా పోటీ చేస్తానని అనుకున్నారు కదా, దేని విషయం అసలు మీకు ఎలాంటి అన్యాయం జరిగింది? అన్యాయాలు అంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలానే జరిగినాయి. మీకు ఊరికి? మా ఊరికి చాలానే జరిగినాయి. ఎందుకంటే మా ఊర్లో చాలా ముంపు గ్రామాలు ఉన్నాయి. ఆ ముంపు గ్రామాలకి కావాల్సిన నార్మల్ ఇండ్ల పైసలు కానీ ఏది కానీ మాకు రాలేదు ఇంతవరకు. వచ్చినాయి కానీ కొంతవరకే వచ్చినాయి, కొంతమందికే వచ్చినాయి. వచ్చిన దాంట్లో కూడా 30% మాకు లాసే కనిపిస్తుంది. సో అవన్నీ మనము సాల్వ్ చేసుకుందాము. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి పైసలు ఇంటి డబ్బులు రాక, వాళ్ళకి ల్యాండ్స్ సరిగ్గా అలాట్మెంట్ కాక, ఇంకా వాళ్ళు అప్పులు చేసి మరి చాలా మంది ఆత్మహత్యలు. అంటే బీటెక్ చేసి జాబ్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో బరిలోకి దిగి సర్పంచ్ గా గెలిచి గ్రామస్తుల కష్టాలు తీర్చడానికి కోసం చీర్లవంచ గ్రామంలో జరుగుతున్న అన్యాయం అక్రమాల గురించి వెలికి తీసేందుకు ముందుకొస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ఈమెతోనే ఒక ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తా. నేను తొందరలోనే ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే